వెల్కమ్ బ్యాక్. 2021 జూలై 8న వైఎస్ఆర్ టీపీని తెలంగాణలో ప్రారంభించారు షర్మిల. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మంది నాయకులు ఆ పార్టీలో వచ్చారు, వెళ్ళిపోయారు, కొత్తగా చేరారు, గుడ్ బై చెప్పారు. రకరకాల పరిణామాలు జరిగాయి. ఆ పరిణామాలన్నింటికీ ప్రత్యక్ష సాక్షి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయాలనే ఒక కీలక నిర్ణయం కొద్దిసేపటి క్రితమే తీసుకున్నారు. ఎల్లుండి వైఎస్ఆర్ టీపీని విలీనం చేసి కాంగ్రెస్లో షర్మిల చేరబోతున్నారు. ఇప్పటి వరకు షర్మిల వెంట అడుగులు అడుగై పాదయాత్రలో కానీ, ఆందోళనలో కానీ, ధర్నాల్లో కానీ అన్నిట్లో ఆమె వెంట కలిసి నడిచిన ఆ పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రామరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. రామరెడ్డి గారితో మనం మాట్లాడదాం. రామరెడ్డి గారు, మొత్తానికి మీ పార్టీ ప్రారంభమైంది, జెండా పీకేశారు, ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం కాబోతుంది. అయితే ప్రారంభించిన రోజు తెలంగాణ ప్రజలకు, ప్రారంభించిన తర్వాత చాలా సందర్భాల్లో షర్మిల గారు రకరకాల మాటలు చెప్పారు, రకరకాల హామీలు ఇచ్చారు. ఒకసారి ఆమె ఏం మాట్లాడారు పార్టీ ప్రారంభించిన కొత్తలో అనేది ఒకసారి మనం చూద్దాం. చూసాక డిబేట్లోకి వెళ్దాం. నేను మాటికి తెలంగాణ బిడ్డనే. ఇక్కడి గాలి పీల్చుకున్నా, ఈ గడ్డ నీళ్లు తాగా, ఈ గడ్డ మీద పెరిగా, ఈ గడ్డ మీద చదువుకున్నా. ఈ గడ్డంటే నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఈ గడ్డ మీదే నా కొడుకును కన్నా, ఈ గడ్డ మీదే నా కూతుర్ని కూడా కన్నా, ఈ గడ్డ మీదే బ్రతిక. ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం తప్ప, ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం తప్ప, బరాబర్ తెలంగాణలో నిలబడతా, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. రైట్ రామరెడ్డి గారు, తెలంగాణలో నిలబడతా, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా, మరొక అడుగు ముందుకేసి పాలేరులో పోటీ చేస్తా అని ప్రకటించారు. తెలంగాణ సీఎం, కాబోయే సీఎం నేనేం నాతో ఇంటర్వ్యూలోనే అన్నారు షర్మిల గారు, తెలంగాణకు సీఎం అవుతారు, మేము ఖచ్చితంగా సీఎం అవడానికే ఉన్నాం మేము అనే రకంగా కూడా చెప్పారు. ఇప్పుడు చూస్తే పార్టీని విలీనం చేయడానికి రెడీ అయిపోయారు. పార్టీ విలీనం అయిపోతుంది. తెలంగాణలో ఎందుకు అంటే మీరు అనుకున్న మైలేజ్ ఎన్నో ఎక్స్పెక్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనుకున్నారు, కేసీఆర్ను గద్దె దింపుతాం అనుకున్నారు. సరే, ఇప్పుడు దింపిన దాంట్లో మా భాగస్వామ్యం ఉంది, మేమే దింపామని మీరు చెప్పొచ్చు, అది వేరే విషయం. ఎందుకు అంటే ఒక్కసారిగా పెట్టేబేడ సర్దుకొని వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక్క సీట్లో కూడా తెలంగాణలో మీలాంటి వాళ్ళు మొదటి నుంచి అడుగులో అడుగు వేసి నడిచారు. మీరు సూర్యాపేట లాంటి స్థానాల్లో పోటీకి కూడా సిద్ధం అయ్యారు. వాస్తవానికి మీలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోయారు, ఇక్కడ న్యాయం జరగలేదు అనే విమర్శకు మీరు ఏం చెప్తారు? ముందుగా మీకు మన 10 టీవీ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ నూతన సంవత్సరంలో మా నాయకురాలు షర్మిలమ్మ గారు ఈరోజు మా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో మనం ఈ 2 రోజులలో రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్తాం, ఎల్లుండి మనం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పేసి ఆ విలీనం ప్రక్రియకు సంబంధించిన చర్చ మా సమావేశంలో జరిగింది. జూలై 8, 2021 దాదాపుగా 2.5 సంవత్సరాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అలుపెరగని పోరాటం చేసింది. పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకున్నాం. మా ఎజెండా ఏంటి అంటే కేసీఆర్ యొక్క నియంత పాలన, అవినీతి అక్రమ పాలన సాగనంపాలి, రాజన్న సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే ధ్యేయంగా మేము పనిచేస్తాం. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, ప్రజల్లో మంచి స్పందన ఉంది. తీరా ఎలక్షన్ నాటికి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము పోటీ చేయదలుచుకున్నాము, అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి కూడా ప్రకటించాం, దరఖాస్తులు కూడా చేశాం. దాదాపుగా 1000 పై దరఖాస్తులు వచ్చిన మాట మనందరం చూసాం. ఈ పరిస్థితుల్లో మా లక్ష్యం కేసీఆర్ని గద్దెదించాలి. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా వెలుగులోకి వచ్చి మరి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుంది, అది మీకు నష్టమే జరుగుతుంది, మాకు నష్టమే జరుగుతుంది, మన ఇద్దరి లక్ష్యం కూడా కేసీఆర్ని గద్దెదించాలి, ప్రజలకు సేవ చేసుకునేటువంటి భాగ్యం దక్కాలి అని అంటే మీరు మాతో కలిసి రావాలని చెప్పి వాళ్ళ ఆహ్వానం మేరకు మా నాయకురాలు మాతో సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా ఈ ఆలోచన బాగానే ఉన్నది. ఎందుకు అనంటే మన పోరాటం కేసీఆర్ పైన ఎంత చేయాలనో అంత చేశాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది అని చెప్పి బాహ్య ప్రపంచానికి తెలియజేసింది కూడా షర్మిలమ్మ అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తించారు. అనేక రకాల ధర్నాలు, దీక్షలు, రాస్తారోకాలు, మనం షర్మిలమ్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందంటే కూడా నిర్బంధించినటువంటి ఘటనలు మనం అనేకం చూసాం. తనలో ఉన్న పోరాట పటిమను ప్రజలు గుర్తించారు, అందులో నో డౌట్. ఎలక్షన్ నాటికి వచ్చేసరికి మాత్రం ఈ యొక్క అప్పీల్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి అప్పీల్ని మేము పరిగణలోకి తీసుకొని బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. మా మద్దతు వాళ్ళు తీసుకున్నారు.
మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 31 స్థానాల్లో వారు గెలిచినటువంటి 31 స్థానాల్లో 5 నుంచి 10,000 ఓట్లతో గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయి. ఇవాళ మనం ఏ ఊరికి వెళ్ళినా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా కూడా 5 నుంచి 10,000 ఓటు బ్యాంకు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి లెగసీ తీసుకుంది షర్మిలమ్మ. రాజశేఖర రెడ్డి గారు వారసురాలుగా షర్మిలమ్మ వచ్చింది కాబట్టి అని చెప్పి మమ్మల్ని ఆదరించారు. కాబట్టి మొన్న మా పార్టీ క్యాడర్, మా నాయకురాలు పిలుపు మేరకు ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయ్యాం. ఇక్కడ మీ టాస్క్ కేసీఆర్ను గద్దె దింపాలి, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు, గద్దె దింపారు. ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారు. ఏంటి ఇప్పుడు టాస్క్ ఏంటి? నేను అక్కడికి వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గెలుపులో వైఎస్ఆర్టీపీ యొక్క పాత్ర వారు గుర్తించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు గుర్తించారు. వారి యొక్క ఆహ్వానం మేరకు మేము ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం. ఏంటి మీకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి? కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో ప్రధాన ఉద్దేశం షర్మిలమ్మ గారిని కానీ మా పార్టీని కానీ, షర్మిలమ్మ గారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కానీ, షర్మిలమ్మ గారిలో ఉన్నట్టు పోరాట పటిమను కానీ గుర్తించిన తర్వాత ఇటువంటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి అవసరమని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు అతి సమీపంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఇంకో 2 నెలల్లో. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు కదా. కాబట్టి బరాబర్ తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో. నేను ఎక్కువ ఎక్కడ ఉంటారు? 2 రాష్ట్రాల్లో సమంగానే ఉంటారని చెప్పి నేను భావిస్తాను. ఎందుకనంటే ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంతే ఉంటది. తప్పకుండా అంతే, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. తప్పకుండా తెలంగాణలో ఎంతైతే ఉందో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అక్కడ ఉన్నారు. కాబట్టి షర్మిల గారి యొక్క చరిస్మాను చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక తూర్పు ముక్కలాగా షర్మిలమ్మ కనపడ్డది. కాబట్టి ఏపీ కాంగ్రెస్ కి నాట్ ఓన్లీ ఏపీ అండి, ఏపీ అనేది కాదు, మొత్తం ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడులో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కొనియాడుతారు. ఎందుకంటే ఆయన అందించిన సంక్షేమ పాలన అటువంటిది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి లెగసీ, అటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా షర్మిలమ్మ గారికి యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి షర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలి, మంచి బాధ్యతలు అప్పచెప్తే ఏం బాధ్యత అప్పచెప్తా అని చెప్పారు. షర్మిల గారు కూడా అక్కడ మీ మీటింగ్ లో కూడా చెప్పినట్టున్నారు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయమన్నారు, ఆలోచిస్తున్నా అన్నట్టు. ఖచ్చితంగా, ఎందుకంటే షర్మిలమ్మ గారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చూసిన తర్వాత తెలంగాణలో ఎంతైతే కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేశారో, ఎంత మేరకు ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరేలా చేశారో కాంగ్రెస్ పార్టీ యొక్క రిపోర్ట్లో ఉన్నది. అది గుర్తించారు కాబట్టే అంత ప్రాధాన్యత షర్మిలమ్మకి ఇచ్చి రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఒక మంచి స్థానం కల్పించేసి, అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే, షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నా అని చెప్పి అనగానే అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు, జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు నేతలు షర్మిలమ్మ గారు రాకని స్వాగతిస్తూ ఉన్నారు. షర్మిలమ్మ వస్తే అటువంటి డైనమిక్ లీడర్ కింద పనిచేయడానికి చాలా సుముఖంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఏమంటున్నారంటే, మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే ఇంకా బాగా మాకు బలం చేకూరినట్లు అవుతుంది. అంటే పీసీసీ ప్రెసిడెంట్గానే ఉంటారా, సీఎం అభ్యర్థిగా కూడా ఉంటారా? అది ఇప్పుడే మనం చెప్పలేం. కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. హైకమాండ్లో ఉన్న పెద్దలు కూడా పీసీసీ ఉండాలంటున్నారు. కానీ షర్మిలమ్మ మాత్రం పీసీసీ గురించి ఇప్పుడు ఆలోచన చేయట్లేదు. షర్మిలమ్మ గారు చెప్పింది మొదట్లోనైనా ఇప్పటి వరకు కూడా రాజ్యసభతో పాటు స్టార్ క్యాంపెయినర్ కానీ, లేదా సిడబ్ల్యూసీ కానీ, లేదంటే ఏఐసిసి జనరల్ సెక్రటరీ లాంటి అతి ముఖ్యమైన పదవులు కల్పించి గౌరవం ఇస్తే ఆటోమేటిక్గా ప్రచారంలో అన్ని ఏరియాల్లో కూడా మంచి బహిరంగ సభలు కండక్ట్ చేసుకొని ప్రజల్ని మమైకం చేస్తూ చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే విధంగా. పీసీసీ అధ్యక్షురాలిగా ఉండడానికి ఇంట్రెస్ట్ లేదా షర్మిల గారికి? అంటే బాధ్యత బరువుగా భావిస్తున్నారా? అదేమన్నా సమయం చాలా తక్కువగా ఉన్నది. ఈ సమయంలో పీసీసీ ప్రెసిడెంట్ గా తీసుకొని మరి ఎంత డెఫినెట్ గా ఇక్కడ ఫెయిల్ అయినామని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారమే లేదు. తెలంగాణ రాజకీయాలకు దూరం అవుతుందని చెప్పుకోవడానికి మాట్లాడాల్సిన మాటలే కాదు. ఎందుకంటే షర్మిలమ్మ గారిని ఈ రోజు వరకు కూడా మీరు ఆంధ్రకే పరిమితం అని చెప్పేసి ఏఐసిసి నేతలు చెప్పలేదు. షర్మిలమ్మ గారు ఈ రోజు కూడా ఏమంటున్నారు, నేను తెలంగాణలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు విన్నారు కదా, మనం డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం, షర్మిలని మేము ఆంధ్ర నాయకురాలిగానే చూస్తాం, తెలంగాణ కామెకి సంబంధం లేదు. చాలా మంది అభిప్రాయం ఇది తెలంగాణలో, కాదంటారా? తప్పకుండా వారు అనుకుంటే అనుకోవచ్చు, వారి యొక్క ఉద్దేశం అది ఉండొచ్చు. అంత మాత్రాన వారి అభిప్రాయాన్ని నెగిటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు షర్మిలమ్మ గారి యొక్క ఇంపార్టెన్స్ మనం తెలంగాణలో చూసాము. ఇండైరెక్ట్గా మేము ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి మా వల్ల లాభం జరిగిందనేది ఏఐసిసిలో ఉన్న పెద్దలకు తెలుసు. ఇవాళ రేపటి జరగబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ షర్మిలమ్మ వల్ల కాంగ్రెస్ పార్టీకి
చాలా పెద్ద తెలంగాణలో గ్రాఫ్ పెరగడంతో పాటు లాభం జరగబోతాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ టీపీ కారణం, మద్దతు ఇచ్చామని చెప్తున్నారు. నేను స్ట్రేట్గా అడుగుతున్నాను, ఇద్దరు పోటీ చేయలేదు, మీరు వైఎస్ఆర్ టీపీ పోటీ చేయలేదు, తెలంగాణ జనసమితి కూడా పోటీ చేయలేదు. ఇద్దరిలో ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లాభం జరిగిందంటే ఏం చెప్తారు? తప్పకుండా జనసమితికి ఉండేటువంటి క్యాడర్ జనసమితికి ఉంది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రతి కాన్స్టిట్యున్సీకి 5 నుంచి 10,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి మా వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ. అసలు ఇలా చెప్తారు మీరు 5,000 10,000 ఓట్లు ఉన్నాయని? ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా, ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ టీపీ గుర్తుకు పడకుండా మాకు అభిమానులు ఉన్నారు ఇలా చెప్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అభిమానం వేరు, ఓటు వేరు కదా. సంక్షేమ పథకాలు ఇప్పటికి గుండెలో పెట్టుకున్నారు. ఇవాళ కేసీఆర్ నేను అన్ని చేసినా ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, అద్భుతంగా బంగారు తెలంగాణ చేసిన అంటే కూడా ఒక్కొక్క జాగల 40,000 50,000 60,000 ఓట్లతోటి ఎందుకు ఓడగొట్టిరు? అంటే ఈ పథకాలు రాజశేఖర రెడ్డి గారి అందించిన సంక్షేమ పథకాల ముందు నథింగ్ అనేది ప్రజలు గ్రహించారు. మళ్ళీ అటువంటి పాలన రావాలనంటే, రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి షర్మిలమ్మ గారి పిలుపుని డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మీరు అన్నట్లు జనసమితి, తెలంగాణ జనసమితి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలలో ఎవరి ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరింది కాంగ్రెస్ పార్టీ కంటే డెఫినెట్లీ బరాబర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వల్లనే ఎక్కువ లాభం జరిగిందని నేను చెప్పగలను. షర్మిల గారు ఇది సరే, అఫ్ కోర్స్ ఇది యాదృచ్ఛికంగానే కావచ్చు. షర్మిల గారి కుమారుడి వివాహం కూడా ఏదో నిశ్చితార్థం అయింది. అది రేపు ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ వివాహ లగ్నపత్రికను కూడా పెట్టబోతున్నారు. ఒక బలమైన సామాజిక వర్గం ఆల్రెడీ షర్మిల గారు కానీ రాజశేఖర రెడ్డి గారిది కానీ ఒక బలమైన సామాజిక వర్గం ఏపీలో. వాళ్ళ కోడలు, రాబోయే కోడలిది మరో బలమైన సామాజిక వర్గం. అంటే ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లతో ఏమైనా రాజకీయం చేయొచ్చు, అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది, అలాంటి ఆలోచన కూడా ఉందా? అంత దూరం వాస్తవానికి ఆలోచన చేయలేదు. డెఫినెట్గా ఇవన్నీ ఈ కోణంలో చూస్తే కమ్మ సామాజిక వర్గం కూడా, అంటే షర్మిలమ్మ గారిలో నిజాయితీ ఉంది. ఫస్ట్ మనం ఆలోచన చేయవలసింది, చర్చించవలసింది కూడా ఏంటంటే షర్మిలమ్మ గారు ఏది మాట్లాడినా కూడా చాలా చిత్తశుద్ధితోటి నిజాయితీగా మాట్లాడతారు. అందరి మాదిరిగా కాదు, ఏదైతే చేస్తారో అదే చెప్తారు, చెప్పిందే చేస్తారు. కాబట్టి రేపటి రోజున ఇందాక మా మీటింగ్లో కూడా ఏం చెప్పారు అని అంటే, మా నాయకుల్లో కొంతమంది అడిగారు, మీరు ఇక్కడి నుంచి ఖమ్మం నుంచి కానీ నల్గొండ నుంచి కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి అడిగిన మాట వాస్తవం. తప్పకుండా పరిశీలిస్తామన్నారు. అక్కడ పిసిసి ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్లో రావాలని చెప్పి అక్కడ కోరుతా ఉన్నారు వాళ్ళు అని కూడా చెప్పారు. అంటే షర్మిలమ్మ గారు యాజ్ ఆఫ్ నౌ ఇంకా డిసైడ్ చేసుకోలేదు పిసిసి ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పేసి. కాకపోతే అక్కడ ఏఐసిసిలో ఉన్న పెద్దలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య నాయకులు కానీ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిలమ్మను అపాయింట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడమే కాకుండా అధిక స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మాత్రం వాళ్ళ సర్వేలో కానీ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ సీఎంగా జగన్ ఉన్నారు. షర్మిల గారి సోదరుడు ఆయన, అన్న, సొంత అన్న. ఆయనను అధికారంలోకి తేవడానికి జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు, సీఎం చేశారు. ఆ సందర్భంగా ఆయన జైల్లో ఉంటే కూడా షర్మిల గారు పాదయాత్ర చేసి సీఎం చేశారు. ఇప్పుడు ఆయన గద్దె దింపడానికి అక్కడ పిసిసి అధ్యక్షురాలు అవుతున్నారా షర్మిల? ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడంలో ప్రధాన భూమిక పోషించింది షర్మిల. ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్లో కూడా 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది వైఎస్ షర్మిల. అవును. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వారసురాలిగా షర్మిలమ్మను ఆదరిస్తారు అన్న దాంట్లో ఏ మాత్రం సందేహం. అంటే అప్పుడు గద్దెను ఎక్కించడానికి పాదయాత్ర చేశారు, ఇప్పుడు గద్దె దింపడానికి అక్కడికి పాదయాత్ర చేస్తారా, అక్కడికి వెళ్తున్నారా, ఎలా చూడాలి దీన్ని? వారిని గద్దె దించాలనేటువంటి లక్ష్యం మాది కాదు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే వాళ్ళు గద్దె దిగాలి కదా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కోసం, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత షర్మిలమ్మ తీసుకుంటుంది. తప్పకుండా అక్కడ పోయి ప్రచారం చేస్తుంది. అక్కడే కాదు, తెలంగాణలో ప్రచారం చేస్తుంది. పక్కన జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిందే కదా అక్కడికి వెళ్తే. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి, కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ పాలన రావాలి. ఈ రెండు సంక్షేమ పథకాలు మీకు అందాలి అని అంటే, గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి దురదృష్టవశాత్తు అవకాశం ప్రజలు కల్పించలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. మరి బీజేపీ విస్మరించింది ప్రత్యేక హోదాను. కాబట్టి ప్రత్యేక హోదా కావాలని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి తప్పకుండా షర్మిలమ్మ ప్రచారంలో మాట్లాడబోతా ఉంది. అసలు తెలంగాణలో పార్టీ పెట్టడం పైనే రకరకాల విమర్శలనండి, ప్రచారం ఏమైనా అనుకోండి, జగన్కి షర్మిలకి మధ్య గ్యాప్ వచ్చింది అక్కడ. కాబట్టి ఆమె ఇక్కడ నుంచి వచ్చి ఒక పార్టీ పెట్టుకున్నారు ఇక్కడ అనేది ఒకటి. ఆ గ్యాప్ అలానే కంటిన్యూ అవుతుందా? అందుకే నేరుగా ఇప్పుడు దూరంగా ఉండి పోటీ చేశారు, అంటే దూరంగా ఉండి రాజకీయంగా తానేమిటో చూపించే ప్రయత్నం చేశారు. నేరుగా ఏపీలో అడుగుపెట్టి జగన్ పైనే బాణంగా మారి జగన్ని టార్గెట్ చేయబోతున్నారా?
కళ్యాణ్ గారు, నేను గడిచిన 3 సంవత్సరాల నుంచి పార్టీలో అతి దగ్గరగా షర్మిలమ్మ గారిని చూశాను. ఏది మాట్లాడినా చాలా చిత్తశుద్ధితో నిజాయితీ ఉంది. నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటి అంటే, పార్టీలో చేరిన తర్వాత పార్టీ శ్రేయస్ కోసమే పనిచేస్తే తప్పితే కుటుంబ నేపథ్యం అని చెప్పేసి, నా అన్న అని చెప్పేసి, అన్నకు లాభం చేకూరాలని చెప్పేసి ఇంకోటి ఆలోచన ఉండదు. ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలు, ఫెయిల్యూర్స్ కానీ ఏవైతే మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూల అంశాలు ఉన్నాయో వాటిని ఒక పక్క హైలైట్ చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం పైన ఎక్కడైతే failures ఉన్నాయో, గ్యాప్ ఉందా అని అడుగుతుంది. అన్నతో గ్యాప్ ఉందా? అవి కుటుంబ విభేదాలలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి మేము కూడా ఎన్నడూ లోతుగా వెళ్ళలేదు. రైట్. అయితే షర్మిల గారి నిజాయితీ ఎంత? షర్మిల గారి పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పారు, ఆ తర్వాత ఏం చేశారు? మీరు ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్నారు. మాజీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి గారు మీకు కూడా బాగా తెలుసు. కొండా రాఘవరెడ్డి గారు కూడా లైన్లో ఉన్నారు. షర్మిలలో ఉన్న నిజాయితీ ఎంత ఆయన కూడా అడుగుదాం మనం. రాఘవరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. రాఘవరెడ్డి గారు, ఇక్కడ నాతో పాటు పిట్ట రామరెడ్డి గారు ఉన్నారు, ప్రస్తుత అధికార ప్రతినిధి. మీరు మాజీ అధికార ప్రతినిధి. రామరెడ్డి గారు చెప్తున్నారు, షర్మిల గారు చాలా నిజాయితీ పరురాలు, చాలా చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉన్న నాయకురాలు. ఆమె కెపాసిటీ గుర్తించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటున్నారు. ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వచ్చు, లేదంటే జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వచ్చు. కానీ కమిటెడ్గా పనిచేసే అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో షర్మిల ఒకరు. రాజశేఖర రెడ్డి లెగసీతో ఆమె రంగంలోకి వచ్చారు. ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని చాలా స్ట్రాంగ్ చేయబోతున్నారు, చేస్తారు. తెలంగాణలో కూడా పోటీ చేయాలి ఆమె అని కోరుతున్నామని కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్ టీపీ అసలు ఎందుకు పెట్టారనుకుంటున్నారు? దాన్ని ఎందుకు విలీనం కాబోతుంది అనుకుంటున్నారు? షర్మిల రోల్ తెలంగాణలో ఏ రకంగా ఉందో మనం చూసాం. రానున్న రోజుల్లో ఏపీలో ఎలా ఉండబోతుంది? మీ అంచనా ఏంటి? ఒకటి, నిజాయితీగా చేస్తుందన్నది కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ అంటేనే నిజాయితీకి మారుపేరు. మాటిస్తే మాట దప్పరు, మడమ దిప్పరు. కానీ ఎందుకో నాకు తెలియదు కానీ మా అమ్మాయి షర్మిలమ్మ ఎందుకో తడబడుతుంది. కొంత రాజకీయ అవగాహన లేనట్టు ప్రవర్తిస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను చాలా దగ్గర 35-40 సంవత్సరాల కుటుంబంతో దగ్గర ఉన్న వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే ఒక రకమైనటువంటి బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ ను కొంత దెబ్బతీస్తున్నట్టు అనిపించి, నేను తన రాహుల్ గాంధీని, ప్రియాంక సోనియా గాంధీని కలిసిన రోజు నేను పూర్తి స్థాయిలో ఆమెకు వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి మాట. ఇవాళ వల్ల ఇది కొత్త కాదు, ఇది ఒక 6 నెలల నుంచి నడుస్తా ఉంది ఎపిసోడ్. రేపు మాపు, ఎల్లుండి, పొద్దున, సాయంత్రం ఇక్కడ పీసీసీ ఇస్తారన్నారు, అక్కడ పీసీసీ ఇస్తారని ఎన్నో జరుగుతాయి. కాంగ్రెస్ అనేది ఒక సముద్రం. రాజశేఖర రెడ్డి గారిని ఒక 30 సంవత్సరాలు ఇబ్బంది పెట్టి చివరకు ఆయన పాదయాత్రతోటి ఆయన సొంతగా ముఖ్యమంత్రి అయిన వాడి మంచి మాట అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఒక సముద్రం, అది అండబోతారు, ఎవడు ఈదుతాడు, వెనకపోయినాడు వెనుకపోతాడు. చదువుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచో వచ్చి ఏం అయ్యన్నట్టు ఇలా ముఖ్యమంత్రి అయింది. అందుకు కాంగ్రెస్ లో పోవడం లోపల ఆమె ఇష్టం, అది మనకి ఇబ్బంది లేనటువంటి విషయం. కాకపోతే స్పష్టత లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినా, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పిల్లలను కన్నా, ఇక్కడనే చదువుకున్నా, నాకు బోనం ఎరక, బతుకమ్మ ఎరక, నాకు బిర్యానీ ఎరక, నేను సెంటాన్స్ చదివినా, నేను బతికినా సచ్చినా నాకు ఇక్కడనే నా స్థానం ఇదే, నా స్థావరం ఇదే అని చెప్పినటువంటి షర్మిలమ్మ గారు ఇప్పుడే మాట తప్పినట్టు అనిపిస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి స్టార్ క్యాంపెయిన్ గారికి ఇక్కడ పోతాను, అక్కడ పోతే జాతీయ పార్టీ లోపల జార్ఖండ్ పోమంటే జార్ఖండ్ పోవాలి, ఛత్తీస్గఢ్ పోమంటే ఛత్తీస్గఢ్ పోవాలి, ఆంధ్ర పోమంటే ఆంధ్ర పోవాలి. కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు చూడు, మన దగ్గర ఎవరు, ఆ ఠాకరే ఎవడు, ఈ ఠాకరే ఎవడు, ముగ్నార్ ఎవరు, ఎంతమంది, చాలా మంది ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. అది జాతీయ పార్టీలో అది సహజం. కానీ నీవు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, షర్మిలమ్మ గారు తీసుకుంది, నేను తెలంగాణ గురించే పార్టీ పెడుతున్నా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నా పేరులోనే ఉన్నది, నేను తెలంగాణ వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా బయటకు పోవడానికి సిద్ధంగా లేను అని 3 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేసి, ఇల్లు తిరిగి, గల్లి తిరిగి, అవస్థలు పడి ఇలా పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ కాళ్ళకాడేస్తుందంటే, ఇక్కడ నిజాయితీ, నీతి, మాట, మడమ దీపం ఇవన్నీ కూడా దేనికి, అవన్నిటికీ అర్థం శూన్యమైపోతుంది. సరే, ఆమె ఆంధ్ర పోతే ఆంధ్రాలో ఏం చేస్తుందా, తెలంగాణ ఉంటే తెలంగాణలో ఏం చేస్తుందా, ఆమె ఎంతవరకు మైలేజ్ వస్తుంది, మైలేజ్ రాదు, అదంతా అది మనం ఇప్పుడు పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో చచ్చిపోయింది. కనీసం ఇంటెన్సివ్ కేర్లు ఉంటేనో, హాస్పిటల్ ఉంటేనో, ఆక్సిజన్ మీద ఉంటేనో ఎవరైనా బతికియాలి. అది పూర్తిగా చచ్చిపోయిన పార్టీ. ఆ చచ్చిపోయిన పార్టీకి షర్మిలమ్మ గారు ఏం చేయగలుగుతా చెప్పండి? అది కూడా ఏంటి, మన అన్నను జైల్లో పెట్టినటువంటి పార్టీ,
మన నాయనను ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పార్టీ, మనలను ఫుట్పాత్ మీద గుంజినటువంటి పార్టీ, మనం పూర్తిగా నాశనం, మన కుటుంబాన్ని నాశనం కోరినటువంటి పార్టీ, ఆ పార్టీలకు పోయి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? మనం నిజాయితీగా మాట్లాడుతోళ్ళం, నిక్కాసుగా రాజకీయాలు చేసేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ అంటేనే నిక్కాసుగా రాజకీయాలు చేస్తాం. ఇవాళ పోయి మన సోనియా గాంధీకి చేయకూడదామా, రాహుల్ గాంధీకి చేయకూడదామా, ప్రియాంక గాంధీకి చేయకూడదామా, మా అన్నని జైల్లో పెట్టేది మాఫ్ చేయమందామా, వాళ్ళని క్షమాపణ కోరుదామా? ఇది రాజకీయం. ఈ రాజకీయం రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ చెయ్యదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు విజయమ్మ గారి మీద నిలబడ్డాడు. తర్వాత ఆయన బతికేమైంది? సునీతమ్మ మొన్నటిదాకా సిబిఐ కోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు, ఢిల్లీ సుప్రీంకోర్టు అని చెప్పి అథారిటీ పోయి వచ్చినట్టు పోయి వచ్చింది. ఇవాళ ఆమె పరిస్థితి ఏమైంది? రేపు నా బిడ్డ పరిస్థితి అది కావద్దు, నవీనోని కూడా దారి పడవద్దు. ఇప్పటికున్నా చెప్తున్నా నేను, అండ్ల పోయి నేను ఆంధ్రకు పరిమితంగాను, తెలంగాణకు పరిమితంగాను, నేను సార్ క్యాంపెయిన్ అనుకుంటా, నేను పిసిసి ప్రెసిడెంట్ తీసుకోను, అడిగితే తీసుకుంటా, ఇవన్నీ కూడా రాజకీయ అవగాహనతోటి మాట్లాడినటువంటి మాటలు కావనిపిస్తుంది నాకు. చాలా చాలా బాధపడుతున్నాం మేము. ఏంది మనకి ఏం కర్మ పట్టింది? ఒక ముఖ్యమంత్రికి బిడ్డవు, ఒక ముఖ్యమంత్రికి చెల్లెలివి, ఒక మంచి మాట ఇచ్చిన కుటుంబంలో పుట్టినటువంటి రక్తం మనది. ఈ చిల్లర రాజకీయాల గురించి, ఈ పనికిరాని రాజకీయాల గురించి, రక్త సంబంధాలను తెప్పుకుంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి బడి ప్రజలు ఉన్నారు. 69 నుంచి 72% మంది ప్రజలు జగన్ రెడ్డి గారిని పడినారు. ఈ 32-40%, 33% ఏదైతుందో అన్న జనసేన తీసుకుంటుందా, కాంగ్రెస్ తీసుకుంటుందా, టీడీపీ తీసుకుంటుందా, కమ్యూనిస్టులు తీసుకుంటారా, నిన్నగాక మొన్న వచ్చినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు తీసుకుంటారా, రేపు పొద్దున ఇంకో బర్ర లెక్క లేక ఇంకో ఆమె తీసుకుంటుందా? ఇది రాజకీయాల్లో ఒకటి, ఇది సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆయన నిక్కాసైన రాజకీయం చేస్తుండు. అది సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సంక్షేమ, ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల విషయాలు కావచ్చు. రాఘవరెడ్డి గారు, మీరు జగన్ వెంట నడిచారు, రాజశేఖర రెడ్డికి దగ్గరగా ఉన్నారు, షర్మిలతో కూడా కలిసి పనిచేశారు. అసలు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిన సందర్భంగా మీరు పక్కన ఉన్న వ్యక్తి, తెలంగాణలో అసలు ఎందుకు పార్టీ పెట్టారు అనే ఒక చర్చ చాలా రోజుల నుంచి ఉంది. ఎందుకంటే పెడితే ఏపీలో పెట్టాలి, లేదంటే తెలంగాణలో ఎందుకు వచ్చి పెట్టారు, జగన్కి షర్మిలకు మధ్య విభేదాల వల్ల ఇక్కడ పెట్టారని. ఇది ఒకటి కళ్యాణ్ గారు, ఇది అవగాహన లేని రాజకీయాలు. ఎక్కడ ఉంపుంటే అక్కడ పోదాం, ఎక్కడ ఉతారుంటే అక్కడ పోదాం. ఇది కాదు రాజకీయాల్లో కూడా, ఇది పద్ధతి కాదు. రాజకీయాల్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తన ఎడమగాలి చిటివెన గోరుతో సమానమని చెప్పి తల్లి కొడుకు రాజీనామా చేసి భారతదేశ చరిత్రలో పార్లమెంట్ ఎన్నికలో అత్యధిక మెజార్టీ తెచ్చుకొని 16 నెలలు జైలు పోయొచ్చి 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడి 3648 కిలోమీటర్లు నడిచి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ ఆయనకు రాష్ట్రం మీద కానీ, నాయకుల మీద కానీ, ప్రాంతం మీద కానీ, నీళ్ల మీద కానీ, నిధుల మీద కానీ, కొలువుల మీద కానీ ఆయనకు అవగాహన వచ్చింది. అది రాజకీయం. నువ్వు వస్తేవి సడన్ గా ఏదో 3 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణ ఇబ్బందులను వస్తేవి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెడితేవి, ఆ పార్టీని తీసుకుపోయి ఇవాళ మన కుటుంబ వ్యతిరేకల దగ్గర పోయి కాలకాడ పడేస్తామంటే ఇది లాభ నష్టాలు అనేది రేపు 3 నెలల 100 రోజులలో తెలిసిపోతుంది కళ్యాణ్ గారు. లాభ నష్టాలు కాదు. ఆ తర్వాత మనదేంది, మనం ఏ రక్తం పుట్టి ఏ పంచుకొని పుట్టినాం, మన జీవితం ఏమైతుంది, మన రక్త సంబంధాలు ఏమైతాయి? రాఘవరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. అంటే రాఘవరెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే ఇబ్బంది పెట్టింది జగన్ని, రాజశేఖర రెడ్డిని. అలాంటి పార్టీలో షర్మిల చేయడం కరెక్ట్ కాదు, షర్మిల చేస్తున్నది సరిగ్గా అవగాహన లేదు, తొందరపాటు రాజకీయాలు ఇవి కరెక్ట్ కావు అనేది రాఘవరెడ్డి గారు చెప్తున్నమాట. మొదటగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది, అది రీజనల్ పార్టీ. ఈరోజు మేము కలుస్తున్నది జాతీయ పార్టీలో విలీనం అవుతా ఉన్నాం. అంతే తప్పితే ఇక్కడ పార్టీని గాలికి వదిలేసి తీసేసి ఆంధ్రప్రదేశ్లో పోయి ఒక రీజనల్ పార్టీ పెట్టట్లేదు. అంటే మేము రీజనల్ పార్టీ నుంచి జాతీయ పార్టీకి అప్గ్రేడ్ అవుతా ఉన్నాం. ఏ జాతీయ పార్టీలో చేరుతున్నారని కదా ప్రశ్న. అదే కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డిపై ఎఫ్ఐఆర్ పెట్టింది, జగన్ను జైల్లో వేసిందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ రోజున వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టింది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత షర్మిలమ్మ గారు సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర ఇదే ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆ విషయంలో మాకు ఇది తెలియదు, ఐఎమ్ సారీ అని కూడా వాళ్ళు చెప్పిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే కదా మేము ముందడిగేసింది.
రైట్, రాఘవరెడ్డి గారు షర్మిల గారికి చెప్పారు, ఎఫ్ఐఆర్లో పెట్టినందుకు క్షమాపణలు కూడా కోరింది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఇప్పుడు కలుస్తున్నాం, తప్పే ఉంది అంటున్నారు. ఇప్పుడు నాకున్న అవగాహన ప్రకారము షర్మిలమ్మ గారు రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనేది ఒక మాట చెప్పింది. ఆ తర్వాత నేను TV9లో ప్రశ్నించిన తర్వాత నెక్స్ట్ డే ఆమె ఇడుపులపైకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చే టైంలోనో ఎక్కడో మొత్తం మీద ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ప్రెస్లో, అంటే ప్రెస్ ముంగట ఏం మాట్లాడిందంటే, వాళ్ళు మాకు తెలియకుండా జరిగినట్టుంది, మేము రాజశేఖర రెడ్డి గారంటే గౌరవిస్తాం, అంతటి నిర్ణయం మేము తీసుకోమని చెప్పిర్రు, కనుక నేను క్షమిస్తున్నా. ఏదో ఒకటి దానికొకటి ఏదో ప్రవర్తన ఏదో చెప్పింది కూడా ఒక సామెతలు. బైబిల్ ప్రకారం అయితే ఇన్ని రోజులు వనవాసం, హిందువుల ప్రకారం అయితే ఇన్ని రోజులు వనవాసం, అట్లా 10 సంవత్సరాలైంది వాళ్ళు తప్పు చేసి, వాళ్ళను నేను క్షమిస్తున్నా అని చెప్పింది షర్మిలమ్మ గారు. మరి ఎందుకు క్షమిస్తున్నారో ఆ పార్టీలో, జాతీయ పార్టీలో మా రామన్న చెప్పినట్టు అప్గ్రేడ్ అవుతుర్రా, లేకపోతే కుట్రల కుతంత్రాలకు బలైపోతుర్రా? నినాగమన్న అంటే రాఘవరెడ్డి గారు షర్మిల పైన కుట్ర చేయాల్సిన, కుతంత్రం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా? లేదు, షర్మిల గారిని కుట్రలు చేయరు. షర్మిల గారి మీద బాణం పెట్టి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి యువ నాయకుడు, డైనమిక్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలన్నటువంటి భ్రమలల్లా ఇందులో చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం ఉంటది, రామోజీరావు భాగస్వామ్యం ఉంటది, రాధాకృష్ణ భాగస్వామ్యం ఉంటది. వీళ్ళందరూ కలిసి జగన్ గారిని కొట్టలేరు. నేను చెప్తున్నా, ఈ శిఖండి రాజకీయాలు చేసే ఈ మూర్ఖులందరూ కలిసినా రాజశేఖర రెడ్డి గారి కొడుకును ఎట్టి పరిస్థితుల్లో పొడవు ఎదుర్కోలేరు. ఎన్ని పార్టీలండి, వీడు వాడు ఎల్ల నినాగమన్న డీకే శివకుమార్ను ఎయిర్పోర్ట్లో కలిసి పక్కకు దొరికిపోయి మాట్లాడే పరిస్థితికి దిగజారిపోయిన చంద్రబాబు నాయుడు అంటే, పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి దేభిక్ష అని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే, ఇక ఇటువంటి వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇగో ఈమెను కూడా ఒక శిఖండి రాజకీయాలు చేద్దామని చెప్పి ఈమెను అడ్డం పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది ఇప్పుడున్న రాజకీయాలు తెలియదు కళ్యాణ్ గారు, మనకు స్పష్టంగా సినిమా స్కోప్ లో కనబడుతున్నాయి. రైట్, అంటే శిఖండి రాజకీయాల్లో భాగంగా షర్మిలను కూడా వాడుకుంటున్నారు జగన్ ని దెబ్బ కొట్టడానికి అనేది. లేదు, ఒక్కటి కళ్యాణ్, ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, నా బాధలు ఏంటంటే, నా బిడ్డ అమాయకురాలు, దేవుని నమ్ముకొని బతికేటటువంటి అమ్మాయి, రాజకీయాల్లో అంత అవగాహన లేదు. రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలు, ఇటువంటి చాణక్య రాజకీయాలు, ఇటువంటి శిఖండి రాజకీయాలు, ఇటువంటి శకుని రాజకీయాలు ఆమెకు తెలివై అమాయకంగా ఆమెను తీసుకుపోయి పార్టీని నడపలేకపోతే పార్టీని రద్దు చేద్దాం అంతే తప్ప, ఈ పార్టీని తీసుకుపోయి అమాయకంగా అమ్మాయిని తీసుకుపోయి బలి చేస్తుంది చూడడం, నాలాంటి నిక్కాసైన రాజశేఖర రెడ్డి గారి భక్తులకు నిజంగా చెప్తున్నా, ఈ వారం 10 రోజుల నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. మాకు బాధ అవుతుంది. ఏంది ఈ బలిపశువుని చేస్తున్న నా బిడ్డని? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ? ఏముంది కాంగ్రెస్ పార్టీ? స్కెలిటన్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిండు, ఇక్కడ ససేమిరా షర్మిలమ్మ గారు అడుగు పెట్టడానికి వీలేదని చెప్పిండు. ఇక ఇక్కడ ఏముంటుంది చెప్పండి? ఆడ పోయి ఎవరి మీద చేయాలని యుద్ధం? వైఎస్ఆర్ చేయూత మీద యుద్ధం చేస్తావా? ఆరోగ్యశ్రీ మీద యుద్ధం చేస్తావా? ఫీజు రియంబర్స్మెంట్ మీద యుద్ధం చేస్తావా? 108 మీద యుద్ధం చేస్తావా? మీ అన్న చేస్తున్నటువంటి నవరత్నాల మీద యుద్ధం చేస్తావా? ఏం చెప్తావు కాంగ్రెస్ పార్టీలో పోయి? అక్కడ ఉన్నది ఏ ప్రభుత్వం? నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ అన్న ప్రభుత్వం, మీ నాయన కొడుకు ప్రభుత్వం, నీ ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వం మీద పోయి ఏం మాట్లాడతావు నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోయి? అంటే ఇక ఇంతకంటే అవగాహన లేని పరిస్థితి ఏమంటారు? అంటే రాఘవరెడ్డి గారు సొంత అన్నే అన్యాయం చేశారు తల్లికి చెల్లికి అనే ఒక విమర్శ ఏపీ రాజకీయాల్లో చాలా రోజులుగా వస్తుంది. ఒకటి కళ్యాణ్ గారు, నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీకు అన్యాయం చేస్తే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు. ఎంతమంది లేరు? పురంధరేశ్వరి ఓ పార్టీలు ఉంది, చంద్రబాబు నాయుడు ఓ పార్టీలు ఉండు, మాధవరావు సింధియా ఓ పార్టీలు ఉంది ఉండే, అక్కడ సింధియా పార్టీలో వేరే పార్టీలు ఉండ్రి. అది పెద్ద తప్పు మార్చేట అట్లే నేను. అది చెప్పు డైరెక్ట్, నీ అన్న నీకు మోసం ఏం చేసిండో చెప్పు. ఈ పుట్టిల రాజకీయాలు ఎందుకండి? నువ్వు డైరెక్ట్ చెప్పు, మా అన్న నాకు మోసం చేస్తుండు, మా అన్న నాకు ఆస్తులు వంచిస్తలేడు, మా అన్న రాజకీయ భవిష్యత్తు నాకు చూపెడతలేడు చెప్పు. ఏమి లీకేజీలు? లీకేజీల పార్టీ అని వచ్చేసింది పేరు పార్టీకి. ఏమి లీకేజీలు? ఎందుకు మీకు? నీకేం అవసరము? ఎవరు పెట్టమన్నారు? తెలంగాణ ప్రజలు పోయిగిట నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకుని ఎవరు ధర్నాలు చేసేదా నీ ఇంటి ముంగట? నువ్వే పార్టీ పెడితివి, నువ్వే పాదయాత్ర చేస్తేవి, నువ్వే తిట్లు తిడితివి, నువ్వే అన్ని మాట్లాడితివి.
చివరకు పోయి మళ్ళా నువ్వు ఇవాళ తెలంగాణ ప్రజలు నట్టేయటం ఉంచి ఇవాళ నేను మళ్ళా ఆంధ్ర స్టార్ క్యాంపెయినర్ ఉంటా, తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ ఉంటా, ఆల్ ఇండియా స్టార్ క్యాంపెయినర్ ఉంటా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే నువ్వు ఎక్కడ పోయి స్టార్ క్యాంపెయినర్ చేసినా నువ్వు పని చేయవలసింది. అది కాదు, నీ మాటకు, నువ్వు చేస్తున్న చేష్టలకు, నువ్వు పోతున్నటువంటి నడవడికకు, నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితులకు దేనికి పొంతన లేదు. అది బాధ. ఎక్కడ పోయినా ఎక్స్ట్రీమ్ గా పోతివి. కేసీఆర్ని తిడితే ఎక్స్ట్రీమ్ గా తిడితివి, ఎమ్మెల్యేలను తిడితే ఎక్స్ట్రీమ్ గా తిడితివి. నిన్నాకమున్న ఇవాళ ఒక యువకుడు కష్టాల మీద ఆధారపడి పూర్తిగా నిక్కాసైన రాజకీయాలు చేసుకుంటూ ఒక 2 సంవత్సరాల నుంచి పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని వచ్చిన ముఖ్యమంత్రిని 2 రోజుల ముందు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి చేయొద్దు, పట్టింగ్ చేయండి, ఉత్తమం చేయండి అనేటటువంటి అవగాహన లేని మాట్లాడుతుందంటే ఎందుకమ్మా మనకి ఈ బతుకు, ఈ బాధలు ఎందుకు మనకు? అది నా బాధ. రైట్ రంగారెడ్డి గారు, మన డిబేట్ షర్మిల గారు కూడా చూస్తుంటారు. ఫైనల్ గా షర్మిల గారికి మీ సలహా ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పటికున్న ఏది ఇబ్బంది అయిన పరిస్థితి లేదు. ఏదో పెద్దగా మనం కొంపలు మునిగిపోయేది ఏం లేవు. ఇప్పటికున్న నా తండ్రిని జైల్లో పెట్టిన పార్టీ, మా అన్నను జైల్లో పెట్టిన పార్టీ, మా నాయనను ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీని కలవా అని చెప్పానండి, లేదా 2 మాటలు చెప్పానండి. ఆమె నేను నిస్వార్థంగా పనిచేస్తా, నా అన్న మీద గురిపెట్టి నన్ను తీసుకపోతే మాత్రం మీరే నష్టపోతారని కూడా చెప్పానని ధైర్యం ఉంది. అంతకుమించి ఏం చేయలేదు. ఆమె అయిపోయింది కంప్లీట్. పాపం ఆమెను ఏం బ్లాక్మెయిల్ చేస్తుర్రో, ఏం చేస్తుర్రో ఎన్నుకున్నటువంటి వ్యక్తులు పాపం మా రామన్న మాటిని ఉంటేనే బాగుండే. రామన్న కూడా రాజశేఖర రెడ్డి గారికి పెద్ద భక్తుడు. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం ఇస్తాడు. ఆయన ఎడ్యుకేషన్ మొత్తం రాజశేఖర రెడ్డి గారికి చేపించాడు. అంత నిక్కాసైనటువంటి రామన్న చెప్పిన మాటలు విన్నా ఇవాళ ఈ పరిస్థితి ఉండకపో మనకు. ఏం చెప్పారండి మీరు? రామరెడ్డి గారు ఏం చెప్పారు? మీరు చెప్పిన మాట విన్నా బాగుండేది అంటున్నారు. ఏం చెప్పారు? నిలబడదాం, జేడీఎస్ మొత్తం నిలబడుతుందా? అనేక మాటలు, రామన్న మాటలు విన్నా ఇవాళ ఈ పరిస్థితి ఉండకపో. పాపం ఆయన శర్మిలమ్మ గారికి రైట్ హ్యాండ్ ఉన్నాడు. ఆల్ ది బెస్ట్. కాంగ్రెస్ పార్టీలో కూడా పోయిన తర్వాత నీకేమైనా మంచి పదవులు రావాలి, మంచి పొజిషన్లు ఉండాలి. కానీ ఎక్కడ పోయినా ఏం పోయినా కుటుంబాన్ని గెలిచే ప్రయత్నం చేసిన, ఈమె మీద తుపాకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అనే మాటలు అనిపించే ప్రయత్నం చేసిన, అది ఆ కుటుంబానికే మంచిది కాదు. అంటే షర్మిల రాక వల్ల ఆ కుటుంబంలో విభేదాలు, కుటుంబంలో విభేదాలు తెరపైకి వస్తున్నాయని అనుకోవచ్చా? ఎర్రంనాయుడు కాడికి వెళ్ళి షురువు చేస్తే ఎవడు బాగుపడలే. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని నా బిడ్డకు నేను సలహా ఇస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రాఘవరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామరెడ్డి గారు, విన్నాం కదా, అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల రాజకీయం సరిగ్గా లేదు, ఇప్పటికైనా ఆ పార్టీలోకి వెళ్ళొద్దు అని ఇప్పుడు కూడా చివరి నిమిషంలో కూడా చెప్తున్నారు. మనం ఒక బ్రాడ్ థింకింగ్తో ఆలోచన చేస్తే ఇక్కడ మనం పార్టీ పెట్టుకున్న తర్వాత, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మన శక్తి తక్కువగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి మనం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చూపు మేరలో కూడా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితులు, మరి కాంగ్రెస్ పార్టీనే మనకు ఆల్టర్నేటివ్ కనపడుతుంది తప్పితే మేము ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మాకు లీడర్లు జాయిన్ కాకపోవడం కావచ్చు, మరి అన్ని వనరులు కూడా సమకూర్చడంలో కొంత వెనుకబడిన మాట వాస్తవం. కాబట్టి ఇదే పరిస్థితిలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టడం షర్మిల గారికి ఇష్టం లేదు. బేసికల్గా ఇందాక రాఘవన్న చెప్పినట్టు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది షర్మిలమ్మ అని చెప్పి అన్నారు. అది నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకు మేలు చేసింది షర్మిలమ్మ. ఎందుకు అనంటే ఇవాళ అరాచక పాలనని సాగనంపింది షర్మిలమ్మ. పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది షర్మిలమ్మ గారు. ఇలా కేసీఆర్ గద్దె దించడంలో షర్మిలమ్మ గారి పాత్ర కూడా ఉంది కదా. కాబట్టి షర్మిలమ్మ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయలేదు, న్యాయం చేసింది. అదే మాదిరిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా అండగా నిలబడబోతుంది. అదే అంటున్నా, మీ నాయకులకు, కార్యకర్తలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులో, రేపు ఎమ్మెల్సీలో, ఇంకా వాటెవర్ అలాంటి హామీ కూడా ఏమైనా ఉందా? మరి మొన్న ఎన్నికల్లో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త, నాయకులకు కూడా రేపు మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారి స్థాయికి తగ్గట్టుగా పీసీసీలో కానీ, మరి స్థాయి పెద్దగా ఉంటే ఏఐసీసీ లెవెల్ దాకా, అదే ఇంకో కొంతమందిని కార్పొరేషన్లో చైర్మన్లుగా, ఇంకొంతమందికి మంచి పదవులు కూడా కల్పించే ఆలోచన ఉన్నట్టుగా షర్మిలమ్మ గారు ఆల్రెడీ ఏఐసీసీలో ఉన్న పెద్దలతో కూడా ఈ డిస్కషన్ అయిన తర్వాతనే మేము విలీన ప్రక్రియకి ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు మీకు షర్మిల గారికి వచ్చిన హామీ కానీ, చర్చలు జరిగాయి, చాలా రకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు వచ్చిన హామీని బట్టి మీకేమనిపిస్తుంది? అంటే ఏఐసీసీ స్థాయిలో షర్మిల గారు ఉండబోతున్నారా? ఏపీ అధ్యక్షురాలు కాబోతున్నారా? ఎలా రాజకీయం చేయబోతున్నారు?
మా అంచనా ప్రకారం ఏఐసిసి నుంచి జనరల్ సెక్రటరీ లేదా సిడబ్ల్యూసి, దాంతోపాటు ఖాళీ కాబోతున్నటువంటి రాజ్యసభ అది కర్ణాటక నుంచి ఇస్తామని చెప్పేసి మార్చిలో ఉన్నది. రాజ్యసభ ఇస్తారు. స్టార్ క్యాంపెయినర్ ఇచ్చి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి తెలంగాణతో పాటు ఆంధ్రలో ఈ 2 రాష్ట్రాల్లో ప్రముఖంగా ప్రచారానికి మరి వాడతారని చెప్పేసి మాకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామరెడ్డి గారు. మొత్తానికి జాతీయ స్థాయిలో షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో. తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హోదాలు, సమ ప్రాధాన్యత, గుర్తింపు కాంగ్రెస్ పార్టీలో వస్తుంది అని కూడా ధీమాగా రామరెడ్డి గారు ఉన్నారు. చూడాలి. మొత్తానికి ఎల్లుండి వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది. ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్గా మారిన తర్వాత సొంత సోదరుడు ఏపీ సీఎంగా ఉన్న జగన్ పైనే షర్మిల పోరాటం చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా. ఎలా ఉండబోతుంది ఏపీ రాజకీయం? రానున్న ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది? షర్మిల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.